హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ న్యూస్, వెరీ ఫిక్ న్యూస్ వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్ నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్ అయితే గెలిచేశాడు. సో ట్రోఫీ అయితే గోస్ టు నిఖిల్. రన్నర్అప్గా గౌతమ్ అయ్యాడు. థర్డ్ ప్లేస్ నబీల్ వచ్చారు. ఇది లేటెస్ట్ న్యూస్, వెరీ ఫిక్ న్యూస్ మీతో షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. మొత్తం బిగ్ బాస్ సీజన్ 8 అయితే కంప్లీట్ అయిపోయింది. రామ్ చరణ్ గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. సో టైటిల్ని రామ్ చరణ్ గారు నిఖిల్ గారికి ఇచ్చారు. సో మొత్తం బిగ్ బాస్ సీజన్ కంప్లీట్ అయిపోయింది. సో నాగార్జున గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి ట్రోఫీ అయితే నిఖిల్కి ఇచ్చారు. నిఖిల్ అయితే విన్నర్ అయిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్ నిఖిల్. సో అందరు మనసులు దోచుకొని ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా అయ్యాడు. ఫస్ట్ నుంచి డే 1 నుంచి అతను బాగా ఆడుతూ, గేమ్స్ ఆడుతూ, అందరితో కలిసిమెలిసి ఉంటూ, ఫ్రెండ్షిప్ బాండింగ్ చేసుకుంటూ, అందరు ధైర్యం చెప్తూ, ప్రతి ఒక్కటి దాంట్లో నెగిటివ్ అని లేదు, ప్రతి దాంట్లో పాజిటివ్గా చేస్తాడు. సో అందుకనే ఫస్ట్ నుంచి వచ్చాడు కాబట్టి ఫస్ట్ బాగా బెస్ట్ అయ్యాడు. సో అందరు మనసు గెలుచుకొని బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ట్రోఫీ అయితే గెలుచుకున్నాడు. ఇది లేటెస్ట్ న్యూస్. సో గౌతమ్ అయితే బాగా టఫ్ ఫైట్ చేశాడు. చివరి వరకు బాగా టఫ్ ఫైట్ చేశాడు. జస్ట్ 1% డిఫరెన్స్తో రన్నర్ అయ్యాడు. సో నబీల్ థర్డ్ ప్లేస్ వచ్చాడు. మొత్తం సూట్ కేసు అయితే తీసుకొచ్చారు కానీ టాప్ 3లో. సో ఎవరు తీసుకోలేదు, అందరు రిజెక్ట్ చేశారు. మొత్తం 55 లక్షలు ప్లస్ కారు మొత్తం నిఖిల్ ఎత్తుకెళ్ళేసిపోయాడు. సో ఎందుకంటే అతను బాగా ఆల్రెడీ కష్టపడ్డాడు. ఓవరాల్గా అయితే సూపర్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్ వచ్చి నిఖిల్. 55 లక్షలు క్యాష్, కారు. సో ఇంకా మనం దాదాపు 100 డేస్లో ఉన్నప్పుడు వాళ్ళకి రెమ్యునరేషన్ ఇస్తారు. ఆ డబ్బులు మొత్తం కంపల్సరీ, అంత కంపల్సరీ మేబీ 1 crore అయితే ఉండొచ్చు. 1 crore కంపల్సరీ ఉంటుంది. సో మొత్తానికి అయితే ఇది ఓవరాల్ న్యూస్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్ నిఖిల్. సో ఈ షోలో అయితే ఉపేంద్రాలు వచ్చారు, తర్వాత సేతుపతి విజయ్ గారు వచ్చారు. సో అందరూ ఒక్కొక్కరికి టాప్ 5 నుంచి తీసుకుంటూ వచ్చారు. సో టాప్ 1కి వచ్చేకల్లా ఇద్దరికి ఆఫర్ చేశారు బిగ్ బాస్ లాస్ట్లో హ్యూజ్ అమౌంట్ ల్యాక్స్, కానీ ఇద్దరు రిజెక్ట్ చేశారు. సో ఫైనల్గా ఓటు పరంగా చూసుకుంటే 100%, 200%, 300% కానీ ఫైనల్గా నిఖిల్ అయితే విన్నర్ అయిపోయాడు. సో అందరి మనసు గెలుచుకున్నాడు, ఓట్లు వచ్చాయి. సో అందుకే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయ్యాడు. సో ఇది ఓవరాల్ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.